ఓం 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 గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్. వాసుదేవ్. లాస్ట్ క్లాస్ లో మనం ఆ ట్రిక్ కంప్లీట్ అయింది. ఆర్మోర్. ఇప్పుడు ఆర్జెంటం మెటాలికం, నెక్స్ట్ మెటల్. ఆర్జెంటం మెటాలికం అనేది మీ అందరికీ తెలిసిందే, సిల్వర్ నుంచి తయారు చేసినటువంటి మందు. జనరాలిటీస్. We will take up the study of metallic silver. No wonder that this remedy is very deep acting remedy, for it has been used symbolically and medically throughout all history. ఇది చాలా డీప్ యాక్టింగ్ రెమెడీ అని చెప్తున్నారు, అంటంలో ఆశ్చర్యం లేదు. ఇట్ హ్యాస్ బీన్ ఏ వాల్యుబుల్ సబ్స్టెన్స్ త్రూఅవుట్ ఆల్ హిస్టరీ. ఇట్ ఈస్ అన్ యాంటీసోడిక్ అండ్ ఫ్రమ్ ఇట్స్ సిమ్టమ్స్. సిమ్టమ్స్ అన్ని కూడా ద్వారా చూసిన మామూలుగా కూడా ఇది సోరా మీద పనిచేస్తుంది, యాంటీసోరిక్. ఐ బిలీవ్ ఇట్ టు బి అన్ యాంటీసైకోటిక్. అంటే యాంటీసైకోటిక్ కూడా. ఇట్ గోస్ ఇన్ టు ది లైఫ్, అంటే లోపల ఇన్నర్ లేయర్స్ కూడా వెళ్తుందని. గోస్ ఇన్ టు ది లైఫ్ అంటే ఈ విల్లు అండర్స్టాండింగ్ అక్కడ అటు చివరి దాకా కూడా వెళ్తుందని ఆయన ఉద్దేశం. ఎస్పెషల్లీ ఎఫెక్ట్స్ ది నర్వ్ షీత్స్. సో ముఖ్యంగా ఇది నెర్వ్స్ మీద పనిచేస్తుంది, నెర్వ్స్ ఎఫెక్ట్ చేస్తుంది. నెర్వ్ షీత్ నే మీద ఇచ్చేస్తుంది. హ్యాజ్ కంప్లైంట్స్ అలాంగ్ ది నెర్వ్స్. నరాల వెంబడి వచ్చేటువంటి కంప్లైంట్స్ ని అట్లా ఇది పనిచేస్తుంది. ఆల్ కార్టిలేజెస్ ఇన్ ద బాడీ ఆర్ ఎఫెక్టెడ్ బై ఇట్. సో కార్టిలేజెస్ అన్నిటినీ కూడా ఎఫెక్ట్, దాని మీద కూడా పనిచేస్తుంది. కార్టిలేజ్ అంటే మీకు తెలియడం కోసమైనా ఒక చిన్న పీపీటీ చేశాను. కనిపిస్తుంది కదా పిక్. చూడండి, ఇది బోన్ నిలువుగా కట్ చేస్తే, అడ్డంగా కాకుండా నిలువుగా, ఇది కాలు, నీ జాయింట్. ఇది కట్ చేస్తే మనకు కనిపించేది చూడండి, ఇది బోన్ కదా. ఈ జాయింట్ ని ఈ దాన్ని కలిపేది లిగమెంట్ పైనుంచి. ఈ బోన్ కి ఈ బోన్ కి మధ్యలో ఉండేది కార్టిలేజ్. ఈ రెండు రబ్ అవ్వకుండా, ఈ కార్టిలేజ్ కనుక డిజనరేట్ అయిపోతే ఒకదానికొకటి బోన్ అతుక్కుపోయి రాపిడైపోయి అరిగిపోతుంది. అలా అవ్వకుండా, ఈ కార్టిలేజ్ కూడా డ్రై అయిపోకుండా చూసేటువంటిది ఇక్కడ ఇది సైనోవియల్ ఫ్లూయిడ్, రెడ్ కలర్. ఈ సైనోవియం, ఈ క్యావిటీ, దీంట్లో ఉండేది సైనోవియల్ ఫ్లూయిడ్. ఇక్కడ నుంచి సైనోవియం నుంచి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఈ లిక్విడ్ వల్ల ఈ కార్టిలేజ్, ఆ కార్టిలేజ్ రాసుకుని రబ్ అయిపోయి డీజనరేట్ అయిపోకుండా సైనోవియల్ ఫ్లూయిడ్స్ వస్తుంది. గుజ్జు అరిగిపోయింది అంటారు కదా,
అంటే అన్ని సైనోవియల్ ఫ్లూయిడ్ లేకపోకుండా ఉండడం, ఈ కార్టిలేజ్ డీజనరేట్ అయిపోవటం అనమాట. సో అది కార్టిలేజ్ అంటే. నెక్స్ట్ మళ్ళీ మనం, సో ఆ కార్టిలేజ్ ఎఫెక్ట్ అయినప్పుడు ఇది పనిచేస్తుంది, వాటి మీద కూడా పనిచేస్తుంది అని చెప్తున్నారు ఆర్జెంటా మెటాలిక్. సో ప్రొడ్యూసెస్ కార్టిలేజినస్ గ్రోత్స్ అండ్ ట్యూమర్స్, అంటే ఆ ప్లేస్ లో ఆ గ్రోత్స్ కానీ ట్యూమర్స్ కానీ రావటం, ఇన్ఫిల్ట్రేషన్స్. ఇట్ ఎఫెక్ట్స్ ది నర్వ్ సబ్స్టెన్స్, అండ్ నర్వ్ సబ్స్టెన్స్ మీద కూడా పనిచేస్తుంది. పనిచేస్తుంది అంటే ఇది ఎఫెక్ట్ చేస్తుంది. ప్రూవింగ్స్ చేసినప్పుడు ఈ నర్వ్ సబ్స్టెన్స్ ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ఏ డీప్ ఆర్గానిక్ రెమెడీ, అంటే ఆర్గాన్స్ డీప్ గా ఎఫెక్ట్ అయినటువంటి వాటిల్లో కూడా ఇది పనిచేస్తుంది. మైండ్, a strange feature about it in its general action upon man is that is singles out mostly the intellectual faculties. దీంట్లో స్ట్రేంజ్ ఫీచర్ ఏంటి అంటే ఇంటలెక్చువల్ ఫ్యాకల్టీని ఎఫెక్ట్ చేస్తుంది. జనరల్ యాక్షన్ అపాన్ మ్యాన్ ఈజ్ దట్ సింగిల్స్ అవుట్ మోస్ట్లీ ద ఇంటలెక్చువల్ ఫ్యాకల్టీ. ఇట్ స్కేర్స్లీ డిస్టర్బ్స్ హిజ్ ఎఫెక్షన్స్. ఏ ఆ ప్రేమ ఇటువంటి వాటిని ఎఫెక్షన్స్, కేరింగ్, కన్సర్న్ వీటిని డిస్టర్బ్ చేస్తుంది ఆ లెవెల్లో. ఓన్లీ మేక్స్ స్లైట్ అండ్ వేగ్ చేంజెస్ ఇన్ హిజ్ వాలంటరీ సిస్టమ్. వాలంటరీ సిస్టమ్ అంటే, ఇన్వాలంటరీ అంటే మన ప్రమేయం లేకుండా జరిగిపోయేవి ఏంటి, మన ప్రమేయం లేకుండా జరిగిపోయేవి గాలి తీసుకోవడం, శ్వాస, గుండె కొట్టుకోవడం, ఇలాంటివి కొన్ని. ఏం తిన్నా అరిగిపోవడం, అది డైజెషన్, కిడ్నీస్ వర్క్ చేయడం, ఇవన్నీ మన ప్రమేయం ఏమి ఉండదు, అవి జరిగిపోతుంటాయి. వాలంటరీ అంటే మనం చెయ్యి పైకి లాక్కోవాలనుకోవటం, చెయ్యి ఎత్తాలనుకోవటం, కాలు ముడచాలనుకోవడం, ఇవన్నీ కూడా వాలంటరీగా జరిగేవి అనమాట, మనం అనుకుంటే చేసేవి. సో వాటి మీద తక్కువ పని చేస్తుంది, తక్కువ చేంజెస్ తీసుకొస్తుంది. ఓన్లీ మేక్స్ స్లైట్ అండ్ వేగ్ చేంజెస్. బట్ ద మెమరీ ఇంటలెక్చువల్ పార్ట్ ఆఫ్ మ్యాన్ ఈజ్ డిస్టర్బ్డ్ ఇంక్రీజింగ్లీ టు ఇంబెసిలిటీ. ద ఇంటలెక్చువల్ లెవెల్లో ఎఫెక్ట్ అయ్యి మెమరీ కానీ ఏదైనా డిస్టర్బ్ అయిపోతుంది. అది ఎక్కడ దాకా వెళ్తుంది అంటే ఇంబెసిలిటీ, బుద్ధిమాంద్యం దాకా వెళ్ళిపోతుంది. ఇన్ గ్రేట్ సఫరింగ్స్ అండ్ ఇట్ ఈజ్ ఫుల్ ఆఫ్ సఫరింగ్. ఇట్ ఎఫెక్ట్స్ హిజ్ ఎబిలిటీ టు రీజన్. ఇది అంటే ఆ రీజనింగ్ నేచర్ అనేది ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట. ఇన్ నియర్లీ ఆల్ ది హెడేక్స్ అండ్ పెయిన్స్ ఇన్ ది బ్యాక్ అండ్ రెండింగ్, tearing pains that it produces over the body, it disturbs his memory and reasoning faculties. అంటే వాడు విచక్షణ, విచక్షణ అంటే కూడా ఆ ఇంటెలిజెన్స్ పోతుంది, తెలివితేటలు పోతాయి అన్నమాట. ఇది ఈ కారణంగా ఇది అంటే అర్థం కాదు అవతల వాడు చెప్పేది. ఆ వాడు చెప్తుంది మంచా చెడా, లేకపోతే ఇది ఫాలో అవ్వచ్చా అవ్వకూడదా, ఇలాంటి అన్నివన్నీ అది ఎఫెక్ట్ అయిపోతుంది, ఇంటెలెక్ట్ ఎఫెక్ట్. ఇన్ నియర్లీ ఆల్ హెడేక్స్ అండ్ పెయిన్స్, అంటే తలనొప్పులు దగ్గర నుంచి నడుము నొప్పి, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి, రెడ్డింగ్, టేరింగ్ టైప్ ఆఫ్ పెయిన్స్, ఇవన్నీ కూడా బాడీ మీద ప్రొడ్యూస్ అవుతాయి. ఏది ప్రూవింగ్ చేసినప్పుడు అయినాయి. సో అంటే అటువంటి పెయిన్స్ ని తగ్గిస్తుంది. ఇంకా ఇది దేంతో పాటు, మెమరీ డిస్టర్బెన్స్ తో పాటు, నెక్స్ట్ ఇంటలెక్చువల్ ఫ్యాకల్టీతో పాటు రీజనింగ్ ఫ్యాకల్టీ అనేది, అవి రెండు ఎఫెక్ట్ అవ్వడం, దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్స్ ఈ హెడేక్స్, బ్యాక్ ఏక్, వీటన్నిటిలో కూడా పనిచేస్తుంది. డిస్టర్బ్స్ హిజ్ ఎబిలిటీ టు థింక్, అదనమాట. అంటే ఆలోచించే ఆలోచన శక్తిని డిస్టర్బ్ చేసేస్తుంది. అంటే అది వరకు చక్కగా ఆలోచన విధానం అది బాగుండేది, ఇప్పుడు ఆలోచించలేకపోతున్నాడు ఏంటి కరెక్ట్ గా అన్నట్టుగా ఉంటుంది అనమాట. అండ్ ఇట్ కమ్స్ ఆన్ ఇన్ పర్సన్స్ హూ ఆర్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ లేబరింగ్ విత్ ద ఇంటలెక్చువల్ ఫ్యాకల్టీస్. ఎక్కువ తెలివితేటల మీద, బ్రెయిన్ మీద, బ్రెయిన్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉండేటువంటి హ్యాబిట్ ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఎక్కువ పరిశ్రమ చేసేటువంటి వాళ్ళు, అటువంటి మైండ్ మీద పనిచేసేటువంటి వాళ్ళు ఇలా ఇది ఎఫెక్ట్ అవుతారు ఎక్కువ.
అంటే ఇప్పుడు ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, బాగా బిజీగా ఉండే లాయర్స్ అయినా అలా వాళ్ళు చాలా ఎప్పుడు కూడా మైండ్ ఎక్కువ యూజ్ చేస్తూ ఆలోచించిన వాళ్ళలో ఇది ఆ ఎబిలిటీని, థింక్ చేసే ఎబిలిటీని డిస్టర్బ్ చేసేస్తుంది. అంటే ఈ ఆర్జిత మెట్ వాళ్ళు అటువంటి వాళ్ళలో ఆర్జిత మెటాలికం ఇండికేట్ అవుతుంది అనమాట. బిజినెస్ మెన్, స్టూడెంట్స్, రీడర్స్, థింకర్స్. Reasoners come to a point when they can no longer reason and the slight mental effort brings onward. అంటే ఏమాత్రము ఆలోచించలేకపోతారు వాళ్ళు. ఏమాత్రం కొంచెం ఆలోచించినా వెంటనే ఏమవుతుంది, తల తిరుగుతూ వచ్చేస్తుంది. ఏమాత్రం కొంచెం ఆలోచించి హీఈజ్ ఫెటీగ్డ్, అలసిపోతాడు అనమాట. కొలాప్స్ అయిపోయేంత పని అవుతుంది. ఆల్ సిమ్టమ్స్ ఆర్ వర్స్ ఆఫ్టర్ స్లీప్. సిమ్టమ్స్ అన్ని కూడా వర్స్ ఆఫ్టర్ స్లీప్. అందుకే చూడండి గొంతు, లారింగ్స్, స్వరం పోవడం, హోర్స్నెస్ రావడం, ఇలాంటి వాళ్ళలో కూడా ఆజిథమెటిక్ అల్లకం ఎక్కువ ఇండికేట్ అవుతుంది అంటారు. ఎందుకంటే ఎక్కువ ఓవర్ యూజ్, వాయిస్ ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉండేటువంటి వాళ్ళలో వచ్చేటువంటి ప్రాబ్లం అని కూడా అంటారు అనమాట. అందుకనే ఆర్డినల్ మెటాలికం గుర్తొస్తుంది ఫస్ట్ మనకి, అటువంటి హోర్స్నెస్ ఆఫ్ ద లారింగ్స్, వాయిస్ అది ఉంటే. నెక్స్ట్ చెప్తారు అది. ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ రెస్టెడ్ ఫర్ ది డే ఈ వేక్స్ ఇన్ ద మార్నింగ్ విత్ మెంటల్ ఫెటీగ్ అండ్ వీక్నెస్. అంటే ఆ, అంటే లేవడం హాయిగా ప్రశాంతంగా లేవాల్సిన ఉదయం పూట అలసిపోయి నీరసంతో లెగుస్తాడు, ఫ్రెష్ గా ఉండదు. సో దట్ హీ కెన్ హార్డ్లీ మూవ్. సో అసలు లేవడం చాలా కష్టంగా లెగుస్తాడు. ఇట్ ఈస్ విత్ గ్రేట్ డిఫికల్టీ దట్ హీ గెట్స్ హిమ్సెల్ఫ్ టుగెదర్ ఫర్ ఏ మెంటల్ ఆర్ ఫిజికల్ ఎఫర్ట్ ఆఫ్ అనదర్ డే. వాళ్ళు లేవడమే అంత కష్టంగా లేచి మా పనులన్నీ కొంచెం కష్టంగా చేసినప్పుడు మానసికంగా కానీ ఫిజికల్ గా కానీ ఎఫర్ట్ చేయడం కష్టమైపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా కష్టంగా లెగుస్తాడు. పెయిన్స్. ఇఫ్ హీ అండర్టేక్స్ టు డూ ఎనీ మోర్ మెంటల్ వర్క్ హీ గెట్స్ హెడేక్. ఏమాత్రం మానసికంగా కొంచెం చేయాల్సిన దానికంటే ఎక్కువ వర్క్ చేస్తే వెంటనే తలనొప్పి వచ్చేస్తుంది. ఈ మైండ్ లో ఉన్నట్టు మెంటల్ సిమ్టమ్స్ మొత్తం కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ఆఫ్ దిస్ డ్రగ్. హెడేక్ మోస్ట్లీ ఇన్ ది ఫ్రంట్ ఆఫ్ ద హెడ్ బట్ ఆల్సో ఇన్ ది ఆక్సిడ్. నుదురు మీద తలనొప్పి రావచ్చు, వెనకాల కూడా రావచ్చు, తల వెనక భాగం. Another strange feature about it is full of rending, tearing pains along the nerves, predominantly of the lower extremities. ఈ కాళ్ళల్లో ముఖ్యంగా నరాల వెంబడి పెయిన్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇది చాలా స్ట్రేంజ్ ఫీచర్ అని చెప్తున్నారు. టేరింగ్ యాజ్ ఇఫ్ ది నెర్వ్స్ వుడ్ బి టార్న్ ఇన్ పీసెస్ డ్యూరింగ్ రెస్ట్. అంటే ఈ నరాలన్నీ కూడా ముక్కలు ముక్కలుగా అయిపోతాయేమో అన్నట్టుగా ఉంటుంది రెస్ట్ తీసుకునే టైంలో. కోల్డ్ డ్యాంప్ వెదర్, స్టార్మీ వెదర్ విల్ బ్రింగ్ ఆన్ rheumatism, not so much with swelling, although it has that, but pains apparently in the cartilages and pains along the nerves. అంటే తేమతో కూడినటువంటి చల్లటి వాతావరణము లేదా వర్షం వెదర్, వీటి వల్ల వాళ్ళకి కీళ్ళవాతం అనేది మొదలవుతుంది. కానీ వాపులు అంత ఉండవు, పెయిన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అది కూడా ఎక్కడ ఉంటాయి పెయిన్స్? కార్టిలేజెస్ రీజియన్ లో పెయిన్స్ ఉంటాయి, నరాల వెంబడి పెయిన్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. నరాల వెంబడి పెయిన్ ఉండడం, నెర్వ్ షీత్స్ అవి ఎఫెక్ట్ అవుతాయి. అండ్ దీస్ పెయిన్స్ ఆర్ సో సివియర్ దట్ హీ కెనాట్ కీప్ స్టిల్. ఆ నొప్పి ఎంత సివియర్ గా ఉంటుందంటే ప్రశాంతంగా కూర్చోనివ్వదు. అంటే అంత సివియర్ పెయిన్ ఉన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళు రెస్ట్లెస్ గా ఉంటారు కదా, అటు ఇటు తిరిగేయడం వల్ల అలా కదలకుండా వాళ్ళు ఉండలేకపోతారు అనమాట. ఇట్ హ్యాస్ రుమాటిక్ స్టేట్ ఫ్రమ్ కోల్డ్ డ్యాంప్ వెదర్, ఫ్రమ్ బికమింగ్ chilled in the joints and in the nerves so that he walks and walks. అంటే వాళ్ళు ఒక ఇలాంటి టైంలోనే ఆ రొమాటిక్ కండిషన్ కూడా బయట వస్తుంది. ఇంకా చలికి ఎక్స్పోజ్ అయినా, చల్లటి గాలికి ఎక్స్పోజ్ అయినా కానీ ఆ జాయింట్స్ లో నెర్వ్స్ లో పెయిన్స్ వచ్చేస్తాయి. ఇంకా ఇంకా తట్టుకోలేక ఆ పెయిన్స్ నడుస్తూనే ఉంటాడు అనమాట. ఒక కేసులో అనంతకృష్ణ గారు ఒక అబ్బాయికి ఆజన్మ దండం వేశారు. బుజ్జి గారు బాడీ వదిలేసినప్పుడు 15వ రోజు కార్యక్రమం జరుగుతుంది టిటిడి కళ్యాణ మండపంలో, వైకుంఠ సమారాధన. ఆ రోజున వెళ్ళాం మేము కూడా. అప్పుడు ఆ ముందు రోజే వెళ్ళాము.
సర్వీస్ చేయడం కోసం అన్నట్టు వెళ్తే ఆ రోజు రాత్రి ఒక అతను ఆ టిటిడి కళ్యాణ మండపం క్యారర్ లో చాలా ఫాస్ట్ గా తిరుగుతున్నాడు. అతను ఆల్రెడీ సైకిక్ పేషెంట్ అనే విషయం మాకు తెలుసు. అతనికి అంతకు ముందు నెలలో ఆగస్టు బుజ్జిగారు కూడా తెలిసింది అక్టోబర్ కదా. ఉమ్, అదే సంవత్సరం జనవరి గురు పూజల్లో పెళ్ళయింది. అయితే సరే అంతకు సైకలాజికల్ గా అతనికి హెల్త్ ఇష్యూస్ అవి ఉన్నాయి, మందులు వేస్తూ ఉండేవాళ్ళు. ఆ రోజు తను ఎంత నడిచి 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 మాస్టర్ గారు సడన్ గా ఆంజనేయుటం టెన్నం తెమ్మన్నారు అని చెప్తే వేరే వాళ్ళు ఇచ్చాము అని చెప్పారు. ఎవరికి అంటే ఆ పలానా అతనికి అన్నారు. ఏంటండి అంటే అసలు ఎంత ఫాస్ట్ గా నడిచాడు, ఉన్న కొద్ది ఫాస్ట్ గా నడిచేటమాట కారిడార్ లో. లాస్ట్ కి ఇంకా డిస్టెన్స్ చాలా గేట్ తీసుకుని బయటకు వెళ్ళిపోయి సిటీ కళ్యాణ మండపం ఎంపీపీ కాలనీ కదా, బీచ్ దాకా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అలాగా. మళ్ళీ వెనక్కి వచ్చాడు అనుకోండి, అది వేరే విషయం. అంటే ఆధునిక మనం చదువుకున్నాం ఆల్రెడీ ఒకసారి. వాడు ఎంత నెర్వస్ గా ఉంటాడంటే వాడు ఏం చేయాలో తెలియక నెర్వస్నెస్ కట్టి తిరిగేస్తాడని చెప్తారు. మాస్టర్ గారు అప్పుడు టెన్నం అతనికి వేశారు. తర్వాత ఎలా ఉందో నాకు తెలియదు కానీ నాకు ఇది చెప్తుంటే అది గుర్తొచ్చింది. మెనీ సిమ్టమ్స్ ఆర్ బెటర్ ఫ్రమ్ ఎస్పెషల్లీ వాకింగ్. అది చాలా వరకు సిమ్టమ్స్ అన్నీ కూడా వాకింగ్ తో ఎమిలరేషన్ ఉంటుంది. సో టైర్డ్ అండ్ ఎగ్జాస్టెడ్ బట్ డై పెయిన్ ఈజ్ సో సివియర్ దట్ ఇట్ డ్రైవ్స్ హిమ్ టు వాక్. అంటే బాగా నడిచి 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 అలసిపోయి నడవకపోయినా ఫెటీగ్ కండిషన్ లో ఉన్నాడు కదా, అలసిపోయి ఉంటాడు, బాగా నిస్సత్తుగా అయిపోయి ఉంటాడు. కానీ నడవక తప్పదు అనమాట, ఇంకా నడిచేలా చేస్తుంది ఆ పెయిన్, అంత సివియర్ గా ఉంటుంది. దీస్ పెయిన్స్ ఆర్ మెనీ టైమ్స్ పాలియేటెడ్ బై కోపియస్ డ్రాఫ్ట్స్ ఆఫ్ కాఫీ. అంటే ఒకసారి ఈ నొప్పులన్నీ కూడా ఆ, ఈ కాఫీ వలన పాలియేట్ అవుతాయి అన్నమాట. అండ్ దిస్ విల్ సప్రెస్ ది సిక్నెస్. సో ఇవి సప్రెస్ కూడా అవ్వచ్చు. అండ్ లీవ్ అపాన్ హిమ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డిఫికల్టీస్ అండర్ విచ్ హీ ఈస్ థ్రెటనింగ్ విత్ బ్రేక్ డౌన్ అండ్ ఇన్ టైమ్ హీ బికమ్స్ ఆల్మోస్ట్ యూజ్లెస్. అది ఆ సప్రెషన్ అనేది ఎంత దూరం తీసుకెళ్తుందంటే ఇంకా అతను మొత్తానికి బ్రేక్ డౌన్ అయిపోయే పరిస్థితి తీసుకువెళ్ళిపోతుంది. మెంటల్ వీక్నెస్, ఫిజికల్ ప్రోస్ట్రేషన్. మానసికంగా నీరసం ఉంటుంది, ఫిజికల్ గా కూడా అలసిపోయి ఉంటాడు అన్నమాట, నిస్సత్తుగా అయిపోతాడు. రెండింగ్ టేరింగ్ పెయిన్స్, ఎఫెక్షన్స్ ఆఫ్ ద జాయింట్స్, ది కార్టిలేజెస్ ఆఫ్ ద జాయింట్స్. అది ఈ రెండింగ్ టేరింగ్ పెయిన్స్ అనేవి మొత్తం త్రూఅవుట్ ద డ్రగ్ వస్తుంది, ఏ పెయిన్ అయినా కానీ జాయింట్స్ ఎఫెక్ట్ చేస్తుంది. మెయిన్ జాయింట్స్ లో నుండి కార్టిలేజ్ ని ఎఫెక్ట్ చేస్తుంది. Tearing pains along the bones and is really wreck in an old broken down constitution when he is yet young. అంటే ఇవి బోన్స్ వెంబడి నొప్పులు విపరీతంగా టేరింగ్ టైప్ ఆఫ్ పెయిన్స్ వస్తాయి. ఎటువంటి వాళ్ళలో? ఓల్డ్ బ్రోకెన్ డౌన్ కాన్స్టిట్యూషన్ లో. అంటే వాళ్ళు యంగ్ గా ఉన్నప్పటికీ కూడా ఈ ఈ ఓల్డ్ వాళ్ళు అలా అయిపోతారు అన్నమాట. ఓల్డ్ బ్రోకెన్ డౌన్ కాన్స్టిట్యూషన్ అయిపోతుంది వాళ్ళది. అయిపోయి దాంట్లో ఆ బోన్స్ పెయిన్స్ అవి విపరీతంగా వస్తాయి. ఏ మ్యాన్ ఆఫ్ 40 ఈజ్ లైక్ వన్ ఆఫ్ 80. 40 years ఏజ్ ఉన్నటువంటి అతను మనకి 80 years ఏజ్ లాగా అంత అలసట. 80 years వాళ్ళు ఎలా అయితే ఏ పని చేయలేకపోవడం, వీక్ అయిపోయి ఆలోచించలేకపోయి అలా ఉంటారో అతను అలా ఉంటాడు అనమాట. ఆల్ దీస్ పెయిన్స్ ఆర్ బెటర్ ఫ్రమ్ మోషన్. అన్ని బాధలు కూడా నడ కదలికతో బెటర్ ఉంటుంది. అగైన్ ఇట్ ఫుల్ ఆఫ్ ఇన్ఫిల్ట్రేషన్స్. ఇన్ఫ్లేమ్డ్ కార్టిలేజెస్ ఇన్ఫిల్ట్రేట్ అండ్ ఫార్మ్ ఇంటూ హార్డ్ నాట్స్. ఈ ఏవైతే ఏ కార్టిలేజెస్ ఇన్ఫ్లమేషన్ వచ్చిందో అవి ఇంకా వాపు వచ్చి అవి హార్డ్ నాట్స్ లాగా ఏర్పడతాయి అన్నమాట. అదే కదా చెప్పారు అక్కడ ట్యూమర్స్ సంథింగ్ అలా డెవలప్ అవుతాయి. A superabundance of cartilaginous tissue so that round about the joints the cartilages are thickened. అంటే ఉండాల్సిన దానికంటే కార్టిలేజినస్ టిష్యూ ఎక్కువగా ఉంటుందన్నమాట, అక్కడ ఫామ్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, అక్కడ కార్టిలేజ్ అంతా థిక్ గా అయిపోతుంది, మందంగా అయిపోతుంది. ఇన్ ద ఇయర్ అండ్ నోస్ ది కార్టిలేజ్ ఈస్ థిక్ అండ్ ముక్కులో కానీ చెవిలో కానీ కార్టిలేజ్ థిక్ గా ఏర్పడుతుంది. ఇన్ఫిల్ట్రేషన్ దట్ బిలాంగ్స్ టు
ఎపిథీలియోమా. అక్కడ ఎక్కువగా కార్టిలేజ్ ఫామ్ అయిపోయి దాని వలన ఎపిథీలియోమా అనేది ఫామ్ అవుతుంది. ఎపిథీలియోమా అంటే ఏంటంటే అబ్నార్మల్ గా ఎపిథీలియం అనేటువంటిది టిష్యూ ఎక్కువ పెరగడం అన్నమాట. అది ఆ, అవయవాల యొక్క సర్ఫేస్ ని కవర్ చేస్తూ ఉంటుంది ఆ టిష్యూ. ఇంకా మిగతా అదర్ స్ట్రక్చర్స్ ఆఫ్ ద బాడీని కూడా కవర్ చేస్తూ ఉండేది ఎపిథీలియోమా అనే టిష్యూ. అది ఓవర్ గా పెరగడం ని ఎపిథీలియోమా అంటారు. అది కూడా ఒక పిక్ చూపిస్తాను మీకు. స్కిన్ డిసీజెస్ ఇలాంటివన్నీ కూడా ఎపిథీలియోమా లాంటివి పిక్ చూస్తే మైండ్ లో ఇంప్రింట్ అయిపోతాయి. చూడండి, ఇది నేసల్ బోన్ కదా, ఇది సైడ్ వ్యూ, ఇది యాంటీరియర్ వ్యూ, ముందు వైపు నుంచి తీస్తాం. ఇది అప్పర్ లేటరల్ కార్టిలేజ్, అంటే ముక్కు పుటాల లోపల వైపు భాగంలో ఉంటుంది కదా, ఇది అప్పర్ లేటరల్ కార్టిలేజ్. ఇదండి. తర్వాత ఇది లోవర్ లేటరల్ కార్టిలేజ్. ఈ మధ్యలోనే ఉంటాయి పాలిప్స్ ఇవి. సో ఇది కార్టిలేజ్, దీంట్లో ఇవి థిక్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ఎపిథీలియోమా అంటే ఇది బాగా ఇన్ఫిల్ట్రేట్ అయిపోతుంది ఇక్కడ కార్టిలేజ్. ఆర్గాన్ని కవర్ చేస్తూ ఉంటుందని చెప్పాం కదా ఎపిథీలియోమా. ఇదిగో ఐ లిడ్ లో ఉంటుంది. అది ఇంకా ఎక్కువ ఫామ్ అయిపోయేది ఏమైపోతుంది, థిక్ గా అయిపోతుంది ఐ లిడ్. సరే ఇలా. ఇంకోటి ఇది కూడా అంతే, కాలారికాల్లో అయితే ఇలా ఉంది. అదనమాట. ఇట్ ఈజ్ అన్ ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్ యాజ్ క్యూరింగ్ ఎపిథీలియోమా ఆఫ్ ది సర్విక్స్ సిట్రై. ఆ గర్భసంచి దగ్గర ఉండేటువంటి ఎపిథీలియల్ టిష్యూ కూడా థిక్కెన్ అయిపోవడం, అంటే అక్కడ ఎపిథీలియోమా ఫామ్ అవడం, దాని కూడా పనిచేస్తుంది, దాని మీద కూడా పనిచేస్తుంది. In the ear and nose, the cartilage is thickened. The infiltration that belongs to epithelioma. It has been wonderful palliative of cirrus, and in epithelioma, it has cured epithelioma. సిర్రస్ అంటే ఏంటంటే అది గట్టిగా ఫైబ్రస్ టిష్యూ గట్టిపడిపోవటం అనమాట, బాగా ఎక్కువ ఫామ్ అవటం అక్కడ. అది నెమ్మది గ్రాడ్యువల్ గా అది నెమ్మదిగా దేంట్లోకి వెళ్ళిపోతుందంటే మాలిగ్నెన్సీ, కార్సినోమాలోకి వెళ్ళిపోతుంది. క్యాన్సర్, ఆ ట్యూమర్ అనేది ఫైబ్రస్ టిష్యూ అంతా ఫామ్ అయ్యి గ్రోత్ లా ఫామ్ అయ్యి హార్డ్ గా ఉండి అది క్యాన్సర్ లోకి దారితీస్తుంది అనమాట. దాని కూడా దాని మీద కూడా ఇది పనిచేస్తుంది అని చెప్తున్నారు. ఇట్ ఈజ్ యాన్ అల్సరేషన్ ఎవ్రీవేర్. ఎక్కడైనా పుండ్లు పడిపోతూ ఉంటాయి. బట్ అల్సర్స్ దట్ హ్యావ్ దేర్ బిగినింగ్ ఇన్ ది కార్టిలేజినస్ టిష్యూ అండ్ బ్రేక్ అవుట్ త్రూ ది సెల్యులార్ టిష్యూ అండ్ కోపియస్లీ డిశ్చార్జ్. అంటే ఈ అల్సర్స్ అన్నీ కూడా కార్టిలేజినస్ టిష్యూ ఎఫెక్ట్ అయిన బిగినింగ్ లో ఎఫెక్ట్ అయ్యి అల్సర్ ఫామ్ అవుతుంది కదా, ఆ తర్వాత ఇంకా లోపల టిష్యూ సెల్యులార్ టిష్యూ కూడా త్రూ సెల్యులార్ టిష్యూ అండ్ కోపియస్ డిశ్చార్జ్. ఈ ఫస్ట్ సెల్స్ ఉన్నటువంటి పై లేయర్ ఎఫెక్ట్ అయ్యి దాంట్లో నుంచి కార్టిలేజినస్ టిష్యూ ఎఫెక్ట్ అయ్యి దాంట్లో నుంచి డిశ్చార్జ్ విపరీతంగా వచ్చేస్తూ ఉన్నటువంటి అల్సర్స్ లో పనిచేస్తుంది. ది అల్సర్స్ ఇన్ఫిల్ట్రేట్ ఎట్ దేర్ బేస్ అండ్ బికమ్ హార్డ్. అల్సర్ ఎలా ఉంటుంది అంతా కూడా ఇన్ఫిల్ట్రేషన్ అనేది జరిగి ఆ బేస్ అంతా కూడా ఎలా ఉంటుంది, హార్డ్ గా ఉంటుంది. యూజువల్ గా ఇలాంటివి హార్డ్ సర్ఫేస్ ఉండేది, నాట్ మూవబుల్. ఇవన్నీ కూడా మ్యాలిగ్నెన్సీ యొక్క, క్యాన్సర్ యొక్క కామన్ సిమ్టమ్స్ అన్నమాట. Another marked feature is that it affects both testes, but it has a predominant action in the right. అంటే ఇది
వృషణాల మీద కూడా ఎఫెక్ట్ చేస్తుంది, పనిచేస్తుంది. అది రైట్ సైడ్ దాని మీద ఎక్కువ పనిచేస్తుంది. ద లెఫ్ట్ ఓవరీ అండ్ రైట్ టెస్టిస్. అంటే ఓవరీస్ అయితే లెఫ్ట్ సైడ్, టెస్టిస్ అయితే రైట్ సైడ్ మీద బాగా ఎక్కువ పనిచేస్తుంది. అంటే అటువంటివి ఈ విధంగా వస్తాయి జబ్బులు. సచ్ థింగ్స్ ఆర్ సింగులర్ దట్ ఇన్ వన్ సెక్స్ ఇట్ షుడ్ ప్రొడ్యూస్ సిమ్టమ్స్ ఇన్ వన్ సైడ్ ఆఫ్ ద బాడీ అండ్ ఇన్ అదర్ సెక్స్ ఆన్ ది ఆపోజిట్ సైడ్. అంటే ఏంటి? సి- ఒక మేల్స్ లో ఒకవైపు ఎఫెక్ట్ అవుతుంది, ఫీమేల్స్ లో ఇంకో సైడ్ ఎఫెక్ట్ అవుతుంది. It has cured all sorts of tumors, enlargement of the ovary, and infiltrations of the tissues. ఇంకా ఓవరీ ఎన్లార్జ్మెంట్ అంటే ట్యూమర్స్, రకరకాల ట్యూమర్స్ ఏం ఫామ్ అయినా కానీ దాని మీద ఇది పనిచేస్తుంది. ఇన్ఫిల్ట్రేషన్స్ ఆఫ్ ద టిష్యూస్ ఆల్సో. ఇట్ ఈస్ ఏ చిల్లీ రెమెడీ, వాంట్స్ టు బి కెప్ట్ వార్మ్ అండ్ ఇట్స్ పెయిన్స్ ఆర్ ఎమిలరేట్ బై హీట్. అంటే చిల్లీ రెమెడీ ఇది. సో వెచ్చదనాన్ని, ఎమిలరేషన్ ఉంటుంది, ఇష్టపడతారనమాట. నొప్పులన్నీ కూడానేమో వామ్త్ ఎమిలరేషన్ ఉంటుంది. ఇట్స్ హెడేక్స్ ఆర్ ఎమిలరేటెడ్ బై హీట్ ఆర్ ఎమిలరేటెడ్ బై ప్రెషర్ బై బ్యాండేజింగ్. ఈ తలనొప్పులన్నీ కూడా వెచ్చదనం వలన తగ్గుతుంది, మళ్ళీనేమో ప్రెషర్ వల్ల తగ్గుతుంది, బ్యాండేజ్ వేసుకున్నా కానీ తగ్గుతుంది. I have orated by heat. I have many times cured these symptoms in headaches when the patient had head wrapped up. తలంతా కూడా కవర్ చేసేసుకుని చుట్టేసుకున్నటువంటి వాళ్ళలో డెవలప్ అయిన సిమ్టమ్స్ లో, తలనొప్పుల్లో వేసి చాలా మందికి క్యూర్ అయిందని చెప్తున్నారు. నౌ ఇన్ దిస్ మెడిసిన్ we class the patient as one having a lack of vital heat. అంటే వైటల్ హీట్ ల్యాక్ అనే దాని మీద కూడా ఆ వర్గంలో కూడా వస్తాడు. ల్యాక్ ఆఫ్ వైటల్ హీట్ అనేది ఇంకా చాలా మందిలో ఉంటుంది కదా, లారోసెరోసిస్ చైనా, కార్బోవేజ్, ఇలా చాలా మందిలో ఉంటుంది. లైక్లీ టు బి లీన్, గ్రోయింగ్, ఇంక్రీజింగ్లీ నెర్వస్, ఇంక్రీజింగ్లీ సెన్సిటివ్. వాళ్ళు ఉన్న కొద్దీ సన్నగా అయిపోతూ ఉంటారు, బాగా సన్నగా అయిపోతూ ఉంటారు, నెర్వస్ గా అయిపోతూ ఉంటారు, సెన్సిటివ్ గా అయిపోతూ ఉంటారు. టేక్స్ ఆన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ విమ్స్. Women needing silver very often do such strange, unaccountable things in their nervous states that they bar out all sympathy of their friends and are called hysteric. అంటే ఈ సిల్వర్ అవసరమైనటువంటి, ఈ మెటల్ అవసరమైనటువంటి పేషెంట్స్ ఆడవాళ్ళు ఎలా ఉంటారు అనేది చెప్తున్నారు. నర్వస్ కండిషన్స్ అంటే అవతల వాళ్ళ నుంచి సింపతి గెయిన్ చేయాలనే, ఫ్రెండ్స్ నుంచి కానీ ఎక్కువ చేయాలనేటువంటి హిస్టీరికల్ కండిషన్ లో ఉన్నటువంటి వాళ్ళలో ఇది పనిచేస్తుంది. డీప్ సీటెడ్ ట్రబుల్ ఆఫ్ ద నెర్వ్స్. అంటే నెర్వ్స్ లో బాగా ఎఫెక్ట్ అయ్యి, బాగా అంటే లోతుగా ఎఫెక్ట్ అయినటువంటి వాటిల్లో కూడా ఇది పనిచేస్తుంది. గ్రోయింగ్ ఇంక్రీజింగ్లీ సెన్సిటివ్ టు సరౌండింగ్స్. ఎన్విరాన్మెంట్ తో, సరౌండింగ్స్ తో వాళ్ళు సెన్సిటివ్ గా అయిపోతూ ఉంటారు అనమాట. ఇక్కడికి ఆపుతాను క్లాస్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీమహీస్. గో బ్రాహ్మణేభ్య సోమస్సు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.